హాయ్ అండి. వెల్కమ్ టు చందు హ్యాపీ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే సండే నేను ఏమేమి షాపింగ్ చేశానో మీకు చూపిస్తాను. మా అక్క పట్టు చీరలు ఇవి ఇప్పుడు పెళ్ళివి 10 ఇయర్స్ బ్యాక్వి బ్లౌజులు మెజర్మెంట్స్ డిఫరెన్స్ రావడంతో ఇంకా ఇప్పుడు న్యూ మోడల్ వర్క్ వేయించుకోవాలనేసి క్లాత్ తీసుకోవడానికి వెళ్ళాను. పట్టు క్లాత్ తీసుకుందామంటే అక్కడ పట్టు క్లాత్లో కలర్స్ ఏం లేదు. సో ప్లెయిన్లో సిల్క్ క్లాత్ తీసుకుంటున్నా నేను. దానికి మ్యాచ్ కావడానికి ఫస్ట్ ఏమో గుర్తుపెట్టుకుంటాం గ్రీనే కదా అనుకుంటాం, కానీ మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్తే ఒక్కటే కలర్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతాము. లాస్ట్కి ఈ కలర్ 3 కలర్స్ చూస్తే దాంట్లో ఇది మ్యాచ్ అయింది, అది కూడా లైట్గా మ్యాచ్ అయింది. ఇంకోటి 2 కలర్స్ తీసుకున్నా, ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న కలరు ఇది మ్యాచింగ్ సెంటర్ అండి. మ్యాచింగ్ సెంటర్లో మనకి ఏం కావాలన్నా మ్యాచింగ్ చూపిస్తారు. ఇన్కేస్ దొరకకపోతే పక్కగా షాప్లు ఇంకా మొత్తం కేకే స్ట్రీట్ అనేసి దాంట్లో చాలా షాపులు ఉంటాయి, మొత్తం లేడీస్దే. ఆ రూట్లోనే వెళ్తాం మేము. రోజు చూస్తుంటా కానీ రోజు మీన్స్ వీక్లీ సండేనే, ఎందుకంటే మేము చర్చికి వెళ్తాము. ఆ రోజు మా ఆయన అవైలబుల్గా ఉంటాడు నాకు షాపింగ్ చేయడానికి. సో ఆ రోజు షాపింగ్ చేసిన నేను. ఇంకా దాంట్లో చూపిస్తున్నారు కదా, లైనింగ్ తీసుకున్న బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేది, వేరే బ్లౌజ్కి వాటికి కాదు. వస్తూ ఉంటే వెయిట్ చూసుకున్నాను, వెయిట్ అయిన ఉంటే పాపం 5 రూపీసే అంట, ఎవరు చూడలేదు, అందుకే నేను చూసుకున్నా. దీంట్లో చూపిస్తున్నారు కదా వీడియో, మా బాబాకి షాపింగ్లో ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను మా చిన్న పాపకి. మా పెద్ద పాపకి ఇది స్మాల్ నెక్లెస్ టైప్ తీసుకున్నా, అంటే సిల్వర్ కలరు, తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టుగా. దగ్గరలో ఆమె బర్త్డే ఉంది, సో బర్త్డేకి యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నా. నెక్స్ట్ వీక్ సండే ఉంటుంది, మళ్ళీ సపరేట్గా షాపింగ్ ఎందుకనేసి తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఆమెకే చేసిన నేను షాపింగ్ ఈరోజు అంతా, సండే మొత్తము. పాపం వీళ్ళకి తీసుకున్నా కానీ మా వాడికి ఏం తీసుకోలేదు, బయట ఒక్కడే ఆడుకుంటున్నాడు. ఈరోజు మొత్తం నేనేమేమి తీసుకున్నానో వీడియోలో చూపిస్తాను. ఇందాక మా పాప చూపించింది కదా వీడియోలో, అదేనండి నెక్లెస్. స్మాల్ స్టోన్స్ వచ్చేసి సిల్వర్ కలరు, వైట్ స్టోన్స్ వచ్చి. ఇంకోటి వచ్చేసి బీడ్స్. నేను ప్యారల్స్ మిషన్ చూపించాను కదా, ఆ ప్యారల్ సెట్టింగ్ మిషన్కి బీడ్స్ హోల్ లేకోకుండా చాలా ట్రై చేసినా కానీ ఆన్లైన్లో మీషోలో అట్లా దొరుకుతుందని దొరకలేదు నాకు. ఇక్కడే మాకు టౌన్లోనే దొరికేసాయి, షాప్లో ఫ్యాన్సీ స్టోర్లో దొరికినాయి. మీకు ఒక ఆమె కామెంట్ కూడా చేశారు ఎవరో, మీకు దగ్గరలో షాప్లలో ఎక్కడైనా అడగండి దొరుకుతాయి. ఇంకా ఏం తీసుకున్నానంటే ఇవి పిన్స్ అండి. మనము కొప్పు పిన్స్, కొప్పుకు తీసుకున్న బన్ అది, దానికోసం పిన్స్ తీసుకున్నాను. ఆ పిన్స్ కొప్పు పిన్స్కి మాత్రమే కాకుండా యూ షేప్ ఉంటాయి, దానికి మాత్రమే కాకుండా చూపిస్తున్నారు వీడియోలో. దానికోసం మాత్రమే కాకుండా మనకి ఫ్లవర్స్ కూడా రోసెస్కి అట్లా కూర్చోడానికి బాగుంటుంది. ఇది మా చిట్టి తల్లికి తీసుకునింది, ఇందాక చూపించిన కదా వీడియోలో. ఇంకా ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్, చిన్న ప్యారల్స్ వచ్చేసి బాగుంటాయి అనిపించింది, 2 జడలకి పిల్లలకి బాగుంటాయి అనేసి. ఇంకా ఏం తీసుకున్నానంటే వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. మనకి టైలరింగ్కి చాలా అవసరం అవుతుంది ఇది, క్యాన్వాష్ క్యాన్వాష్ తీసుకున్నాను. మనకి మీటర్స్ వైజ్ ఇచ్చారు, నాకు సపరేట్గా ఇచ్చినారు. మీటర్ అని మొత్తం లెంతీగా ఇవ్వకోకుండా వాళ్ళే కట్ చేసి 3 మీటర్స్ ఇవ్వమంటే 3 పీసెస్గా ఇచ్చేసినారు. ఇంకా నేనేం తీసుకున్నానంటే క్లాత్, అది లైనింగ్ క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ మీదికి అది. ఇవి వచ్చేసి పిన్స్ అండి. లాస్ట్ బీడ్ వచ్చి పట్టుకోవడానికి మనకి కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ వేసినవి అటు ఇటు జరగకోకుండా మనకి షేప్ నీట్ రావడం కోసం ఆ పిన్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి లేస్, మనకి దేనికైనా యూజ్ అవుతుంది. లేస్ తీసుకున్నా. ప్రస్తుతానికి నాకు సిల్వర్ కలర్ ఒక 2 మీటర్స్ కావాలనేసి 2 మీటర్స్ మాత్రమే తీసుకున్నా. ఇంకోటి ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ హ్యాండ్స్కి ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా బాగా, హ్యాండ్స్కి యూజ్ అవుతుంది అనేసి ముఖ్యంగా మా పిల్లల కోసం తీసుకున్నా. ఒకటి కొత్తగా కొంచెం ట్రెండీగా కుట్టాలనుకుంటున్నా, అది కూడా ఒక స్టిచ్ చేసిన తర్వాత వీడియో సెండ్ చేస్తాను, దానికోసం తీసుకున్నా. పాపం మా వాడికి ఏవి లేవు కదా, దాంతో ఏదో కొత్తగా ఉందని అబ్జర్వ్ చేస్తున్నాడు. మా పిల్లలు నేను ఏం చేస్తే నా చుట్టూ అదే చూస్తూ ఉంటారు. వీడియోలో కూడా కనిపించాలని చూస్తున్నారు, కానీ మనం వీడియోలో ఎక్కువసేపు ఉండకూడదు కదా పిల్లలు అనేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు ఎక్కువ. ఇది అండి ఈరోజుటి వీడియోలో మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఈ వీడియో మా పెద్ద పాప తీస్తుంది, నాకు నవ్వు తెప్పిస్తుంది మాటికి. నేను ఏం చేస్తానో అవన్నీ చెక్ చేసుకుంటా మా పాప నా పక్కనే కూర్చునింది.
ఇంకా వచ్చేసి పట్టు క్లాత్ కోసం వెళ్ళినా అని చెప్పినా కదా, అది అండి. ఈ క్లాతులు వచ్చేసి ఇది పట్టు చీర. చూడడానికి వీడియోలో సరిగ్గా కనిపించలేదు కానీ మంచి కలర్ ఇది కాంబినేషను. మా అక్కది ఇది పెళ్లి శారీ 5000 అబోవ్నే ఉంది. దాని మీదకి కొంచెం వర్క్ ఎంబ్రాయిడరీ వేపిద్దామనేసి ఆ క్లాతుల కోసం వెళ్ళాను. క్లాతులు కూడా సెట్ అయిపోయినాయి. కాకపోతే కొంచెం ఇంకా షైన్ ఉండింటే బాగుండు అని నాకు అనిపించింది. ఇది కుచ్చులకండి దారము. యాక్చువల్లీ నేను రేషం థ్రెడ్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే చుట్టుకునే టైం లేకోకుండా రేషం థ్రెడ్స్ అయితే జస్ట్ కట్ చేసుకొని మనం కుట్టేసుకోవడమే. ఇది అయితే చుట్టుకోవాలి ఇన్ని రౌండ్స్ అనేసి అది కష్టం అవుతుంది. బట్ నాకు రేషం థ్రెడ్స్ దొరకలేదు ఆ కలరు. అందుకు నేను మామూలు సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను. ఐ మీన్ తెచ్చుకున్నాను. ఇంకా ఇవన్నీ వచ్చేసి వేరే బ్లౌజులకి లైనింగ్ అండి. బ్లౌజ్ పీసెస్కి లైనింగ్ తెచ్చుకున్నాను. నాకు సండే అయితేనే కుదురుతుంది. సో ఇదండి నా సండే షాపింగ్ అంతా. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి, నోటిఫికేషన్ వస్తుంది.